ప్రతాప్ గారు, ఏళ్ల తరబడి ఊళ్ళల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే వస్తుంది. మీరు అన్నట్టు అన్న రైట్ సైడ్ ఉండాలి, తమ్ముడు లెఫ్ట్కి ఉండాలి చిన్నాడు కాబట్టి అనేసి. సో ఇప్పటికిప్పుడు అంత ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఎవరు కూడా దీన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం, ఒక సొల్యూషన్ జరగలేదు. దానికి అసలు వాస్తు ఎలా కారణం, దాని మూలం ఏంటంటే మీరు ఏం చెప్తారు? అంటే ఉత్తరాయణము దక్షిణాయనం మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నామండి. తూర్పు నుండి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమించే సూర్యుడు, ఉదయించే సూర్యుడు అని రెండు అనుకున్నాం. వీటి అంటే పంచభూతాలను కూడా అనుకున్నాం. వీటి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రాపర్గా ఉత్తరం వచ్చారు. ఉత్తరాయణంకి వెళ్ళి వచ్చే గురువు అధిపతి అనుకున్నాం. ఉత్తరాయణం అసలు లేదు కదా వాళ్ళకి. లేకుంటే తూర్పు భాగంలో ఉన్న వాడికేమో అన్ని పుష్కలంగా ఉంటాయి. సూర్యరశ్మి కానీ లేకుంటే ఏదైనా గాలి వెలుతురు ఏదైనా బాగుంటుంది. అదే పడమట భాగంలో తీసుకున్న వారికి ఇవి లేవు కదా. లేని వల్ల తూర్పు నుండి జనరల్గా పురుషుల కోసం ఏం చెప్తామంటే తూర్పు మంచిది అని అంటాము, స్త్రీలకు మాత్రం ఉత్తరం మంచిది అంటాం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి కట్ అవుతుంది కదా, దక్షిణ భాగం కానీ పడమట రెండు పక్క పక్కనే ఉండడం వల్ల. అంటే మధ్యలో ఏ గ్యాప్, ప్రహారీ గోడ లాంటిది కానీ కాంపౌండ్ వల్ల అది భాగాలు చేసినప్పుడు ఇల్లునే మార్చుతున్నారు, మధ్యలో గోడ కడుతున్నారు. స్థలం ఉంటేనేమో విడివిడిగా కట్టుకొని ఎవరి ప్రహారీ కూడా వాళ్ళు కట్టుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటలేవు. కానీ ఎప్పుడైతే ఇల్లునే మధ్యలో గోడగా కట్టేసినప్పుడు మాత్రం ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడి నుండి ఇప్పుడు మనకు పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చేసింది. ఏది దక్షిణం మంచిది కాదు అని. కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రహారీ కట్టుకొని ఇల్లు చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ అటువంటిది లేదు, ఉమ్మడిగా పంచుకోవాల్సి వస్తే వాళ్ళు కలిసి ఒక వాల్యూ చేసేసుకొని ఆ వాల్యూ ప్రకారం ఎవరో ఒకరి ఇంటిలో వాళ్ళిద్దరు బాగుండాలి. కాబట్టి ఒకరు బయట తీసుకెళ్ళి ఇల్లు కట్టుకుంటే మంచిది, ఇద్దరు అన్నములు కూడా బాగుంటారు. అంటే ఒకటి నాకు ఇక్కడ మేజర్గా వస్తున్న ఒక డౌట్ ఏంటంటే, ఓకే మీరు అన్నట్టు పక్క పక్కన ఇల్లు అయితే ఓకే స్పేస్ కన్వీనియంట్గా చూసుకొని వాళ్ళు మధ్యలో గోడ కట్టేసుకోవచ్చు, ఒక సొల్యూషన్ లాగా. అదే ముందొకరు వెనకొకరు అయితే ఒకే ప్లేస్లో అన్నదమ్ములు, వెనక అన్న ఉండాల్సి ముందు తమ్ముడు ఉండాలి లేదండి. ఎప్పుడైతే ప్రహారీ గోడ కట్టుకుంటున్నారో అది సరిపోయింది. అది అన్నకు తమ్మునికి సంబంధం లేదు. వీళ్ళు ఇక్కడ ఉండాలి వాళ్ళు అక్కడ ఉండాలన్న రూల్ ఎక్కడ లేదు. అదేంటంటే మన స్థలంలో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు అట్లా చేశారు, ఇక్కడ వీళ్ళు ఉండాలి అక్కడ వాళ్ళు. కానీ ప్రహారీ ఎప్పుడైతే విడిపోయారు కదా, గోడగా విడిపోయినప్పుడు ఇల్లుగా విడిపోయినప్పుడు ఇద్దరికి ఇంకా అసలు జాయింట్ ఎక్కడ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.